టెక్నాలజీ గురించి తెలుసుకుందామా మరి. జెనాలజీ గురించి ఏంటి అంటే, దగ్గరగా ఉన్న రంధ్రాలను చూసి భయపడటాన్ని ట్రైపోఫోబియా అంటారు. దగ్గర ఉన్నటువంటి రంధ్రాలు ఉంటాయి కదా, అప్పుడు హోల్స్ గిట్ట, వాటిని చూసి భయపడతారు కొంతమంది. దాన్ని ఏమంటారు? ట్రైపోఫోబియా అంటారు. మనిషి గుండె నిమిషానికి సుమారు 60 సార్లు కొట్టుకుంటే హమ్మింగ్ బర్డ్ గుండె 1000 సార్లకు పైగా కొట్టుకుంటుందట. దంతాలు ఎనామిల్ అనే పొరతో కప్పబడి ఉంటాయి. ఇది జీవ కణజాలం కాదు. కాబట్టి మానవ శరీరంలో వాటంతటవే నయం చేసుకోలేని అవయవము దంతాలు మాత్రమే. మిగతా ఏమేమన్నా ఉంటే స్కిన్ కూడా చూడండి, ఎక్కడైనా గాయం తగిలితే, అక్కడ డ్యామేజ్ అయితే మళ్ళీ తను పునర్నిర్మితం అవుతుంది. కానీ ఇది మట్టుకు కాదనమాట. జిరాఫీల నాలుక నల్లగా ఉంటుంది, ఎందుకంటే ఎండ నుంచి రక్షించుకోవడానికి. చీమలు వాటి బరువు కన్నా అనేక రెట్లు ఎక్కువ బరువున్న వస్తువులను ఎత్తగలవు. ఆస్ట్రేలియా చంద్రుని కన్నా విశాలమైందంట. చంద్రుని వ్యాసార్థం 3400 కిలోమీటర్లు అయితే ఆస్ట్రేలియా తూర్పు నుంచి పడమరకు 4000 కిలోమీటర్ల వ్యాసము ఉంటుందంట. అంటే సూర్యుని కంటే పెద్దదే కదా మరి. చంద్రుడు ప్రతి సంవత్సరం భూమి నుంచి కొద్దిగా దూరం వెళ్తున్నాడట. ఈ మధ్యనే చేసిన పరిశోధనలు తెలిసింది. సముద్రపు మొక్కలు భూమిపై ఉన్న ఆక్సిజన్లో సుమారు సగాన్ని తయారు చేస్తాయి. సముద్రాల్లో ఉన్న మొక్కలను మనం చులకనగా చూడకూడదు. భూమి మీద ఉన్న మొక్కల కంటే ఎక్కువనే తయారు చేస్తుందంట. శుక్రగ్రహం మీద ఒక్కరోజు అంటే అక్కడ ఏడాది కన్నా ఎక్కువనట. అంటే సూర్యగ్రహం మీద ఒక్కరోజు ఈక్వల్ టు 365 రోజులు అన్నమాట మనదైతే. ముక్కు 50,000 రకాల వాసనలు గుర్తించుకుంటుంది. అందులో ఏవేంటి? లేమను, సుగంధ ద్రవ్యాలు, పుదీనా, క్యాండిళ్ళు, మల్లెపూల వాసన, ఆరెంజ్, చెట్ల వాసన, మామిడి, వేప, ఇలా ఎన్నో రకాలు. ఎన్ని రకాలు? 50,000 రకాలట. నేనేవో కొన్ని ఉదాహరణగా చెప్పాను మిత్రమా. సూర్యుడు మన వెనక వైపు ఉన్నప్పుడు మాత్రమే ఇంద్రధనస్సు కనిపిస్తుంది. ఇంద్రధనస్సు మనకు ఆకాశంలో కనిపిస్తుంది అన్నప్పుడు మన ముందు సూర్యుడు ఉండడని అనుకోకూడదు. ఎక్కడ ఉంటుంది? వెనక వైపే ఉంటుంది. అది మనం పరిశీలించాలి, గ్రహించుకోవాలి. సహజ శుద్ధను చిన్న సముద్ర జీవుల శిలాజాల నుంచి తయారు చేస్తారు. శుద్ధ దొరుకుతుంది కదా మనకు. చాలామంది శుద్ధ ముక్క ఏంటి చాక్ పీసులు తయారు చేయాలి. అవి ఎక్కడ అంటే సముద్ర జీవుల యొక్క శిలాజాల నుంచి తయారు చేస్తారు. అరటి పండ్లు కొద్ది పరిమాణంలో రేడియో ధార్మికతను కలిగి ఉంటాయి, కానీ తినడానికి మాత్రం సురక్షితమైనవే మిత్రమా. పాప్కార్న్ ఆధునిక కాలంలో తయారు చేసిందేమీ కాదు. ఆధునిక కాలంలో కాదు, దానికి 1000 ఏళ్ళ చరిత్ర ఉందంట పాప్కార్న్. ఇక కళ్ళు మూసుకొని గట్టిగా తుమ్ముతారు. అయితే ఆ తుమ్ము అనేది గంటకు 100 మైళ్ళ వేగంతో ప్రయాణం చేస్తుందట. 100 మైళ్ళు. మనం తుమ్ముతాం కదా, ఒక్కొక్కసారి తుమ్ము వస్తే చూడండి పెద్దగా వచ్చి, అందుకే మన నోట్లో నుంచి తుంపిలు కూడా పడతాయి. అంటే 1 మైల్ ఈక్వల్ టు 1.5 కిలోమీటర్. అంటే 100 మైళ్ళు అంటే దాదాపుగా 1500 కిలోమీటర్ల వేగంతో తుమ్ము ప్రయాణం చేస్తుంది. అంతరిక్షము వేడి లోహము వాసన వస్తుందని ఓమగాములు చెప్పారు. అంతరిక్షంలోకి వాళ్ళు పోయింటారు కదా, పోయినప్పుడట ఏదన్నా ఒక లోహాన్ని వేడి చేస్తే ఎలా వాసన వస్తుందో అంతరిక్షం అలా వాసన వచ్చిందని వాళ్ళు పరిశోధనలో మనకు తెలియజేశారు మిత్రము. పెంగ్విన్లు గాలిలో ఎగురలేవు, కానీ అవి నీటి అడుగున ఎగురుతాయి. పెంగ్విన్లు గాలిలో అందుకే పెంగ్విన్స్ అన్నీ నీళ్ళల్లో ఉంటాయి. మనం లోతుగా సముద్రంలో చూసినట్టయితే లోపల ఎదుకుంటూ పోతూ ఉంటాయి. అంటే వాటికి అలాంటి సృజనాత్మకతను, అలాంటి ప్రతిభను భగవంతుడు ప్రసాదించాడు మిత్రమా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.